జీవాహారము నేనని, జీవజలము నేనేనని, మార్గము సత్యము నేనని పలికిన హే ప్రభు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ఆరాధన ప్రేక్షకులందరికీ మా శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఆరాధన టీవీని తెలుగు ప్రజలందరికీ దీవెనకరంగా దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరియు జీవాహారమును ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యమును ప్రబోధించుటకు క్రైస్తవ విశ్వాసులందరూ విశ్వాసమునందు ఎదుగుటకు దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకు స్తోత్రములు చెల్లిస్తూ అవకాశమును కల్పించినటువంటి ఆరాధనా సంస్థాపకులు పాల్ దంపతులను ఎంతగానో అభినందిస్తూ దేవుడు వారిని వారి పరిచర్యలన్నిటినీ ఆశీర్వదించాలని కోరుచున్నాం. దేవుని వాక్యమును మనం ధ్యానించుకోక మునుపు ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా పరలోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి ఆరాధనా టీవీ ద్వారా నీ వాక్యమును ప్రసారము చేయుటకును, నీ బిడ్డలు దినదినము నీ వాక్యమునందు ఎదుగుటకును నీవు కలుగజేసిన అవకాశమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరియు తండ్రి, జీవాహారమును ఈ కార్యక్రమమును మీరు ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రూపొందిస్తుండగా ఈ బిడ్డలందరినీ సహకరించు బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇవి అనేకులకు దీవెనకరంగాను నీకు మహిమకరంగాను నీ సంఘాభివృద్ధికి నీ రాజ్యవ్యాప్తిలో తోడ్పడినట్లుగా నీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14 నుండి 17 వచనాలు ఒకసారి చదువుకుందాం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. కాగా నా వలననైనంత మటుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అపోస్తులుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన ఈ పత్రికలో క్రైస్తవ వేదాంత సారాంశాన్ని అంతా కూడా సంక్షిప్తపరిచి వ్రాశాడు. పౌలు తన యొక్క చివరి దశలో, అనగా యేసుక్రీస్తు సువార్తను అనేక దేశాల్లో అనేక ప్రాంతాల్లో గ్రీకులకు గ్రీకు దేశస్థులు కాని వారికి సువార్తను ప్రకటించి ఎంతో అనుభవాన్ని గడించి విశ్వాసమునందు ఎంతో ఎదిగి యేసు ప్రభు సేవలో ఎంతో చివరి వరకు నమ్మకంగా ఉంటూ ఈ సువార్తలో పరిపక్వం చెందినటువంటి వాడై రోమీయులకు రాసిన పత్రికలో సువార్తను సంక్షిప్తపరిచి యేసుక్రీస్తు సువార్త యొక్క సారాంశాన్ని అంతా కూడా ఇందులో పొందుపరిచాడు. మరియు ఈ అధ్యాయము 16వ వచనములో ఈ సువార్త యొక్క శక్తి రక్షణ కలుగజేయుటకు గ్రీసు దేశస్థునికి గ్రీసు దేశస్థులు కాని వారికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేశాడు. అపోస్తులుడైనటువంటి పౌలు తన జీవితాన్నంతా కూడా యేసుక్రీస్తు సేవ కొరకై అంకితం చేసుకున్నాడు. ఆయన యేసు ప్రభువును సంధించినప్పటి నుండి కూడా యేసు ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడి దర్శనాన్ని పొంది ఆయన పిలుపును అందుకొని దేవుని సంకల్పము చొప్పున ఈ యేసుక్రీస్తు సువార్తను రోమా సామ్రాజ్యం అంతా కూడా వ్యాప్తి చేయుటకు తను తాను పూనుకున్నాడు. ఈ గొప్ప విషయాన్ని పౌలు గుర్తించాడు. ఈ సువార్త యూదుల కొరకు మాత్రమే కాదు, లేదా ఇశ్రాయేలు జనాంగం కొరకే కాదు. యేసు ప్రభువు వచ్చినటువంటిది లేక విమోచన కార్యము
మానవులందరి కొరకు అనే విషయాన్ని మొట్టమొదటిగా గమనించాడు. యూనివర్సల్, సార్వత్రికమైనటువంటిది, అనగా మానవులందరికీ కూడా రక్షణ కలుగజేయుటకు ఇది శక్తి కలిగినటువంటి సువార్త అనే సత్యాన్ని ఆయన గుర్తించాడు. అందుకొరకే యేసుక్రీస్తు సువార్తను యూదులకు మాత్రం పరిమితం చేయకుండా గ్రీసు దేశస్థులకు కూడా, అంటే అన్యులైనటువంటి వారికి, యూదులకును యూదులు కాని వారికి ఈ సువార్త శక్తి కలిగినటువంటిది. మరియు ఏ విధమైనటువంటి వ్యత్యాసం కూడా ఇక్కడ చూపించడం లేదు. యూదులు ఎలాగూ విశ్వసించడం ద్వారా రక్షింపబడుచున్నారో అన్యులు కూడా ఆ రీతిగానే విశ్వాసము ద్వారానే రక్షింపబడుచున్నారనే సత్యాన్ని పౌలు గుర్తించాడు. అందుకొరకే యూదులకును యూదులు కాని వారికి యేసుక్రీస్తు సువార్త శక్తి కలిగినట్టుగా పాపములను క్షమించుటకు అందరూ కూడా విశ్వాసం ద్వారానే ఇది పొందాలనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. గనుక ఈ యూదులకు ఇది ప్రత్యేకమైన రీతిగా కాదు, లేదా అన్యులకు ప్రత్యేకింపబడినది కాదు. సువార్త మానవులందరిది. మానవులందరి కొరకే దేవుడు యేసుక్రీస్తునందు ఈ రక్షణ కార్యాన్ని చేశాడని నమ్ము ప్రతివానికి, ఎవడైనా సరే, యూదుడు కాని వారు కానీ ఎవడైనా సరే, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట యూదునికి అన్నాడు. ఎందుకనగా యేసు ప్రభు యూదులలో నుండే జన్మించాడు. మొట్టమొదట యూదుల మధ్యనే తన పరిచర్యను చేశాడు. యూదులలో ఒకడుగా లెక్కించబడ్డాడు. గనుక మొదట ఈ గొప్ప అవకాశం యూదులకు ఇవ్వబడింది. చారిత్రాత్మకంగా, వేదాంతపరంగా చూస్తే మొట్టమొదట సువార్త యూదులకు ప్రకటించబడింది. ఆ తర్వాత యూదులతో పాటు యూదులు కాని వారికి కూడా ఈ రక్షణ సువార్త ప్రకటించబడింది. ఇది శక్తి కలిగినటువంటి సువార్త. యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా మానవులందరికీ ఈ విమోచన కార్యాన్ని అందజేయుటలో యేసు ప్రభు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తన జీవితంలో చేశాడు. మొట్టమొదటిదిగా పాపము నుండి విడుదలను, పాపము నుండి విమోచనను యేసు ప్రభు కలగజేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు. యేసు అనగా వారి పాపముల నుండి వారిని రక్షించున్నటువంటి వాడు. గనుక యేసు ప్రభువు యొక్క ప్రధానమైన కర్తవ్యం ఆయన నీతిబోధలు చేయడం కాదు, కొండ మీది ప్రసంగం కాదు, ఆయన నీతిబోధలు కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి మహా గొప్ప కారణము మానవుణ్ణి పాపము నుండి విడుదల చేయడానికి. మరి మానవుల యొక్క సమస్య అంతా కూడా ఇదే. ఏమైనా చేయగలడు, మానవునికి అసాధ్యమైనది ఏదీ లేనట్టుగా ప్రదర్శించుకున్నాడు. ఈనాడు మరి విజ్ఞాన శాస్త్రంలో మానవుడు ఎంతో ముందడుగు వేశాడు, చంద్రలోకం వరకు వెళ్ళి వచ్చాడు. అనగా సృష్టి అంతటిని కూడా తన ఆధిపత్యంలోకి తీసుకున్నాడు. మానవ జ్ఞానము చేత ఏదైనా సాధించవచ్చునన్నట్లుగా తను తాను ప్రదర్శించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నా, ఇన్ని విధాలుగా సృష్టిని అదుపులో ఉంచుకున్నా, ఎన్ని మహా గొప్ప కార్యాలు చేసినా కూడా మానవునికి అసాధ్యమైనటువంటిది ఒకటి, అది పాపం. పాపం అంటే స్వార్థం. తన స్వార్థాన్ని తాను జయించలేకపోతున్నాడు. తన యొక్క పాపము నుండి, పాప భీతి నుండి తాను విమోచించుకోలేకపోతున్నాడు. మరి ఈనాడు అనేకమైనటువంటి రోగాలతో ఆసుపత్రులు నిండిపోతున్నాయంటే దానికి కారణము సైకాలజిస్టు కూడా చెప్తారు. దాదాపు 50 నుండి 80% ఈ పాప భీతి నుండి వచ్చేటటువంటివే ఈ రోగాలన్నీ కూడా. గనుక మానవునికి అసాధ్యమైనటువంటిది పాపము, స్వార్థము నుండి విడుదల, మరి ఈ చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల అనేది ఇది అసాధ్యమైనటువంటిది. అందుకే మన పూర్వీకులు కూడా ఎన్నో రీతులుగా ఈ పాపము నుండి, చెడుతనం నుండి, చెడుగు నుండి విమోచన పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. యజ్ఞయాగాదులు చేశారు, తీర్థయాత్రలు చేశారు, మరి అనేక విధాలైనటువంటి పద్ధతులు వినియోగించారు. ఏ విధము చేతనైనను ఈ పాపము నుండి, ఈ చెడుగు నుండి, ఈ చీకటి శక్తుల నుండి విడుదల పొందాలా అని
స్వేచ్ఛ కలిగినటువంటి జీవితం జీవించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నో మతాలు సృజించుకున్నారు, ఎన్నో దేవతలను దేవుళ్ళను కల్పించుకున్నారు, ఎన్నో మతాలు స్థాపించుకున్నారు. అయినా కూడా మానవునికి అసాధ్యమైనటువంటిది ఏ మతము ద్వారానైనా, ఏ మార్గము ద్వారానైనా, ఏ క్రియచేతనైనా సాధ్యం కానటువంటిది ఇదొక్కటే. అందుకే మనుష్యునికి ఏదైతే అవసరమో, ఏదైతే చేసుకోలేకపోయాడో, దేని కొరకైతే ప్రయాసపడుతూ వచ్చాడో ఆ రక్షణ కార్యాన్ని జరిగించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభువు మానవుడుగా జన్మించి మానవుల మధ్య జీవిస్తూ మనలో ఒకడిగా ఉంటూ మనవలే శ్రమపడి శోధింపబడి మనలో ఒకడిగా ఉండి ఆయన దేవుని ప్రేమను పంచుకున్నాడు. ఆయన మనుషులలో ఒకడుగా ఉన్నాడు, కానీ ప్రత్యేకించబడిన వ్యక్తిగా కనబడినాడు. ఆయన మాటల్లో శక్తి ఉన్నది, ఆయన క్రియలు దేవుని క్రియలుగా ప్రదర్శించాడు. ఆయనను చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ఈయన మనుషుడా దేవుడా అని. ఎందుకంటే ఆయన దయగలిగినటువంటి మాటలు, ప్రేమ కలిగినటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు. చనిపోయిన వాడిని కూడా లాజరు బయటికి రమ్మంటే చనిపోయిన వాడు లేచి వచ్చాడు. ఒక మాట చేత కుష్ఠరోగిని బాగు చేయగలిగాడు, ఒక మాట చేత గుడ్డివానికి కళ్ళు ఇవ్వగలిగాడు, కుంటివానికి కాళ్ళు ఇవ్వగలిగాడు, మానవ జీవితాలే మార్చగలిగాడు. అనగా యేసు ప్రభువు తన జీవితంలో తన మాటలు, తన క్రియలు, తన జీవిత శైలి భిన్నంగా ఉంది. దేవుడనేవాడు మానవుడుగా ఉంటే ఇలాగూ జీవిస్తాడని తన మాటల్లో, తన క్రియల్లో దేవుని ప్రేమను కనపరుచుకుంటూ వచ్చాడు. ఆయన చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపడారు. ఇంత నిర్మలమైనటువంటి, పవిత్రమైనటువంటి, ప్రేమపూరితమైనటువంటి దైవ జీవితము జీవించినా కూడా మనుషులు మాత్రం సహించలేకపోయారు. ఆ ప్రేమను, ఆయనలో ఉన్న వెలుగును, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూచి తట్టుకోలేకపోయారు. ఆయనను చివరికి చిత్రవధ చేసి సిలువలో చంపారు. అనగా దేవుని ప్రేమను చూపించడానికి వచ్చినటువంటి, దేవుని ప్రేమను ప్రదర్శించినటువంటి, దేవుని యొక్క గుణలక్షణాలను చూపించినటువంటి, దేవునిలాగా జీవించినటువంటి దైవజీవి అయినటువంటి యేసును తీసుకెళ్లి శిలువకు వేసి చీలలు కొట్టి చంపేశారు. కానీ దానితో కథ ముగించలేదు. యేసు ప్రభు మరణంతో కథ ముగించలేదు. ఒకవేళ మరణంతోనే ఆ కథ ముగిసింటే యేసు ప్రభు గొప్ప హతసాక్షిగా, గొప్ప నీతిబోధకుడుగా, మతస్థాపకుడుగా ఉండిపోయేవాడేమో. కానీ ఆయన మరణమును జయించి లేచినందువల్ల, శుక్రవారంతో కథ ముగియకుండా ఆదివారం నాడు ఆయన తిరిగి లేచినందువల్ల దేవుడు శక్తి కలిగినటువంటి వాడని, అన్యాయము, అవినీతి, అక్రమము ఇవిగాడు అంతిమ విజయాన్ని సాధించేది దేవుడే అంతిమ విజయాన్ని సాధిస్తాడు. సాతానుకు కాదు జయము, దేవునికి జయమని యేసు ప్రభు తన మరణ పునరుత్థానంలో ప్రదర్శించి మానవులందరూ కూడా దేనికి ప్రయాసపడుతున్నారో ఆ రక్షణ భాగ్యాన్ని ఉచితంగా దయచేశాడు. ఎందరైతే ఆయన యందు విశ్వాసముంచుదురో, ఎందరైతే ఆయనను అంగీకరించుదురో, ఎందరైతే యేసు క్రీస్తునందు దేవుడు ఈ విమోచన కార్యాన్ని జరిగించాడని విశ్వసించిన వారందరికీ ఈ రక్షణ భాగ్యం ఉచితంగా దయచేశాడు. ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ. అనగా మనము ప్రాకులాడేటటువంటి, మనకు అవసరమైనటువంటి, మనము జయించవలసినటువంటి ఈ పాప భీతి నుండి, పాపము నుండి విడుదల కలుగజేయడానికి తానే మనం పొందవలసిన శిక్ష తాను భరించి తన మరణం వల్ల మనకు జీవాన్ని ప్రసాదించాడు. గనుక యేసు ప్రభు ఆ మరణమును జయించి పునరుత్థానుడై లేచినందువల్ల మరణంపై విజయాన్ని కూడా సాధించాడు. ఇక యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి వాడు మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడన్నాడు. ఎవడైతే నా యందు విశ్వాసముంచుతాడో వాడు మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడు. అనగా వాడికి మరణం అనేది లేదన్నమాట. యేసుక్రీస్తుని విశ్వసించినటువంటి వాడు మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడు కాబట్టి మరణం కూడా వాడిని ఏం చేయలేదు. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి బిడ్డలందరూ కూడా మరణాన్ని గురించి ఎప్పుడు భయపడలేదు. మరణిస్తే క్రీస్తుతో కూడా మేము ఉంటామని వారు చెరసాలలోకి వెళ్ళారు, ఎన్నో హింసలు పొందారు. మరి వారు జంతువులకు వేయబడినా లేకుంటే మరణ శిక్షను పొందినా కూడా సంతోషంగా స్వీకరించారు. యేసు ప్రభు కాదని లేదని వారు ఎప్పుడు కూడా తమ జీవితంలో యేసు ప్రభును అప్పగించలేదు.
ఎందుకంటే మరణం కూడా వారిని యేసు ప్రభువు ప్రేమ నుండి వేరు చేయలేకపోయింది. అందుకే అపోస్తుడైన పౌలు రోమా పత్రికలో 8వ అధ్యాయంలో ఈ లోకములోనిదేది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాయనేరదు. ఏదైనా సరే, శ్రమ అయినా, కష్టమైన, రోగమైన, మరణమైనా కూడా మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదని ఆ గొప్ప విశ్వాసమును, నిరీక్షణను పౌలు ఆ పత్రికలో ప్రకటించుకుంటూ వచ్చాడు. గనుక యేసు ప్రభు మనలను పాప భీతి నుండి విమోచించాడు, మరణ భీతి నుండి కూడా మనలను తప్పించాడు, సాతాను యొక్క శక్తులన్నిటి నుండి కూడా మనకు విజయాన్ని చేకూరుస్తున్నాడు. యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచినందువల్ల సాతానును ఓడించాడు. సాతానుపై సాతాను శక్తిని అంతా కూడా అరికట్టాడు. గనుక మనం ఎదుర్కొనేటటువంటి ఈ 3 ముఖ్యమైనటువంటి వాటి నుండి యేసు ప్రభు విడుదలను దయచేశాడు. పాపభీతి నుండి, మరణ భీతి నుండి, సాతాను శక్తి నుండి మనకు విడుదలను, స్వేచ్ఛను తీసుకొని వచ్చాడు. స్వాభావికంగా మనందరం కూడా దేవుని యొక్క ఉగ్రతకు మాత్రమే పాత్రులం, కానీ దేవుని యొద్ద నుండి ఏ మేలు పొందడానికి మనలో అర్హత లేదు. స్వాభావికంగా అనగా న్యాచురల్లీ మనుషులందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రులమే. మన యొక్క పాప తలంపులను బట్టి, పాపపు క్రియలను బట్టి, పాపపు స్వభావమును బట్టి దేవుని యొక్క శిక్షకు, దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి అర్హులమే. కానీ ఆయన యుద్ధ నుండి ఏ మేలు పొందడానికి, ఆయన ప్రేమకు మనం అర్హులమే కాదు. అయినప్పటికీ మన పాపములందు మనం ఇంకా చచ్చిన వారముగా ఉండగా దేవుడు మనలను ప్రేమించి మన కొరకై తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుకాడలేదు. దేవుడు తన ఉగ్రతను చూపుటకు బదులుగా, మన పాపములకు ప్రతీకారం చేయుటకు బదులుగా మనం పొందవలసిన శిక్ష తాను పొంది మనకు ఉచితంగా యేసుక్రీస్తునందు ఈ పాప విమోచనను, దేవుని ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. గనుక దేవుడు తన అమూల్యమైనటువంటి ప్రేమను ఎంతగా చూపించాడంటే, ఒక పాపి కొరకు, ఒక దౌర్భాగ్యుని కొరకు, ఒక అపవిత్రమైన జీవితంలో జీవించినటువంటి వానికి, దేవుని ఉగ్రతకు అర్హులైనటువంటి వానికి వరకు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరలోకాన్ని కూడా వదిలిపెట్టి వచ్చి పాపి కొరకు తన ప్రాణాన్ని పెట్టడం అనేటటువంటిది మానవ చరిత్రలో, మానవ అనుభవంలో కనబడనటువంటి విషయం. దేవుడిది ఉచితంగా చేశాడు. దీంట్లో మరి గొప్ప సంగతి. అందుకే ఈ దేవుని ప్రేమను క్రొత్త నిబంధనలో దేవుని కృపగా వివరించుకుంటూ వచ్చారు. అనగా దేవుని ప్రేమ, పరిశుద్ధుడైన దేవుని ప్రేమ అపవిత్రుడైన పాపి కొరకు కనపరిచినప్పుడు ఆ ప్రేమను కృప అని దేవుని వాక్యంలో ప్రదర్శించుకుంటూ వచ్చారు. దీనిని ఉచితంగా మానవులందరికీ, ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన దగ్గరికి వస్తారో, ఎందరైతే ఆయన మాట వింటారో, ఎందరైతే ఆయనను సంధిస్తారో వారందరికీ కూడా ఉచితంగా ఈ పాప క్షమాపణను, నూతన జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. అనగా మన యొక్క పాస్ట్, గతము నుండి మనకు విడుదల, మన పాపముల నుండి, పాపభీతి నుండి, మరణ భీతి నుండి విడుదల మాత్రమే కాకుండా సాతాను శక్తిపై మనము జయం పొందినట్లుగా మనము దేవునిలాగా జీవించడానికి ఆయన పరిశుద్ధాత్మను కూడా మనకు దయచేస్తున్నాడు. ఆయన ఆత్మ మనకు అనుగ్రహించబడి మనము మంచి క్రియలు చేయడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి, దేవుని బిడ్డలుగా ఉండడానికి కూడా అవకాశం దయచేశాడు. అనగా ఒకప్పుడు పాపిగా ఉన్నటువంటి వాణ్ణి ఇప్పుడు పరిశుద్ధునిగా తీర్చిదిద్దాడు. ఒకప్పుడు సాతాను బిడ్డగా ఉన్నటువంటి వాణ్ణి ఇప్పుడు దేవుని బిడ్డగా తను తాను చేసుకున్నాడు, రూపాంతరపరిచాడు. కనుక ఒకప్పుడు తాగుబోతు, వ్యభిచారి, దొంగగా ఉన్నటువంటి వాడు ఇప్పుడు పవిత్రమైనటువంటి మంచి కార్యాలు చేయడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి, మాటల్లో, క్రియల్లో దేవుని యొక్క ప్రేమ కనుపరచడానికి ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేశాడు. గనుక యేసుక్రీస్తునందు మన యొక్క గత జీవితము నుండి మనకు స్వేచ్ఛ, విడుదల, ప్రస్తుత జీవితంలో మనము దేవుని పోలి నడుచుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని, మరి భవిష్యత్తులో ఆయనతో కూడా మనము నిరంతరం ఉండడానికి అవసరమైనటువంటి నిరీక్షణను కూడా దయచేశాడు. అనగా ఈ 3 కూడా ఈ రక్షణ భాగ్యంలో కనపడుతూ ఉన్నాయి. పాస్ట్,
ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ మూడు కూడా యేసుక్రీస్తు తన యొక్క రక్షణ విమోచన కార్యములో మన కొరకై జరిగించాడు. అందుకే మానవుని యొక్క ఇప్పుడు గతము, ప్రస్తుతము, భవిష్యత్ అంతా కూడా యేసుక్రీస్తునందు మనకు నిరూపించబడ్డాయి. ఇదంతా కూడా ఉచితంగా ఇవ్వబడింది. దేవుని ప్రేమను బట్టి, కృపను బట్టి మనుషులందరికీ కూడా ఇది ఒక వర్గానికని, ఒక జాతికని, లేక తెలివి గలవారికని, భక్తి కలిగిన వారికని కాదు. ఇది ఎందరైతే ఆయనను నమ్ముకుంటారో యూదునికేమి అన్యునికేమి రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయినది. ఇక్కడ మనకు భలే ఆశ్చర్యం. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఏదో 2000 సంవత్సరాల క్రితము సిలువలో మరణించినటువంటి ఒక వడ్లవాని కుమారుడు మరి ఈనాడు 2000 సంవత్సరాలు దాటిన తర్వాత ఇది ఎట్లా సాధ్యం అన్నప్పుడు, ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము. ఇట్ ఈస్ రియల్లీ ఫూలిష్నెస్, వెరితనం. ఎవడైనా నమ్మడానికి ఇది ఎట్లా సాధ్యం అన్నట్టుంది. కానీ రక్షింపబడుచున్న మనకు ఇది దేవుని శక్తి. నమ్మునటువంటి వానికి మాత్రము ఇది దేవుని శక్తిగా వాని జీవితంలో కనబడుతుంది. వాని జీవితంలో మార్పు, మాటల్లో మార్పు, క్రియల్లో మార్పు, జీవిత శైలిలో మార్పు. వాడు ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకే ఎందరైతే యేసుక్రీస్తునందున్నారో వారందరూ నూతన సృష్టి, నూతనంగా చేయబడినటువంటి వ్యక్తులంగా. ఇది ఎలాగ సాధ్యమవుతుంది అని నికోదీము ఒకసారి యూదుల బోధకుడు యేసు ప్రభువును అడిగాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు క్రొత్తగా జన్మించితేనే కానీ సాధ్యం కాదన్నావే, ఇది ఎట్లా సాధ్యము? తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించి ఎలాగ జన్మించగలడన్నప్పుడు యేసు ప్రభువు ఒకడు ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మిస్తేనే కానీ, ఈ క్రొత్త జన్మ ఉంటేనే కానీ అది సాధ్యం కాదని. అందుకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరూ నూతనమైనటువంటి వ్యక్తులుగా, నూతన సృష్టిగా, నూతనమైనటువంటి పసిబిడ్డల్లాగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అందుకే ఇది లోకానికి లోకరీతిగా వెరితనంగా కనబడుచున్నను విశ్వసించుచున్నటువంటి మనకు ఇది దేవుని శక్తిగా ప్రదర్శింపబడుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటనను వెరితనము చేత. ఈ ప్రీచింగ్ అంతా కూడా, ఈ బోధ అంతా కూడా, ఈ సువార్తను గురించిన ప్రకటన అంతా కూడా ఇది వెరితనమని లోకము గ్రహిస్తున్నా కూడా ఈ సువార్త ప్రకటనను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయన. అనగా ఈ సువార్త ఎదుట ఏ వ్యత్యాసాలు కూడా లేవు. మనము సృజించుకున్నటువంటి అడ్డుగోడలన్నీ కూడా యేసు ప్రభు కూలదొలుతున్నాడు. మన కులమును బట్టి, మతమును బట్టి, విద్యను బట్టి, యోగ్యతను బట్టి, సంపదను బట్టి, స్థాయిని బట్టి మనుషులు నిర్మించుకున్నటువంటి ఇలాంటి అడ్డుగోడలన్నీ కూడా కూలదోసి ఎవడైనను నమ్ము ప్రతివానికి కూడా ఇది రక్షణ భాగ్యంగా దేవుడు తన దయాపూర్వక సంకల్పమాయను. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. కనుక ఈ దేవుని వెరితనం అనగా లోకరీతిగా ఇది వెరితనంగా భావించినటువంటి ఇది దేవుని శక్తిగా ప్రదర్శింపబడింది. అపోస్తులైనటువంటి పౌలు తన జీవితంలో మొదట ఈ విషయాన్ని అనుభవించాడు. ధర్మశాస్త్రం ఏదైతే తనకు చేయలేకపోయిందో, తన మంచి క్రియలు ఏదైతే సాధించలేకపోయిందో, తన భక్తి జీవితము ఏదైతే దేవునితో సహవాసము చేకూర్చలేకపోయిందో అదంతా కూడా యేసుక్రీస్తునందు సాధ్యమైంది. ఆయన చేసిన విమోచన కార్యమును విశ్వసించడం ద్వారా యేసు ప్రభు మన పాపముల నిమిత్తము సిలువలో మరణించి తిరిగి లేచాడనేటటువంటి ఈ విషయాన్ని విశ్వసించడం ద్వారా ఇది దేవుని శక్తిగా ఆయన జీవితంలో మార్పు కలిగింది, రూపాంతరం కలిగింది. ఆయన జీవితం అంతా మారిపోయింది, జీవిత గమ్యము మారిపోయింది, జీవిత విధానము మారిపోయింది. యేసుక్రీస్తు కొరకే దేవుని లాంటి దైవ జీవితం జీవించడానికి సాధ్యమైంది. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు
ఈ సువార్త శక్తి కలిగినటువంటి సువార్త. లోకరీతిగా వెరితరంగా ఉన్నా కూడా విశ్వసించు ప్రతివానికి, యూదుడైనా యూదుడు కానివాడైనా ఎవడైనా సరే విశ్వసించు ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు ఇది దేవుని శక్తి అయ్యున్నది. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తునందు ఆ దేవుడు చేసినటువంటి ఈ విమోచన కార్యమును విశ్వసించు మనందరికీ కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. పాపము నుండి, మరణము నుండి, సాతాను నుండి మనకు విడుదలను దయచేసి నూతన జీవము జీవించగలుగుటకు, దేవుని లాంటి దైవ జీవితము జీవించగలుగుటకు యేసు ప్రభు సాధ్యపరిచాడు. గనుక ఈ సువార్త రక్షణ సువార్త శక్తి కలిగినటువంటి సువార్త. సమస్యలను పరిష్కరించగలగా, రోగములను బాగు చేయగల, పాపములను క్షమించగల, జీవితాలే మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సువార్తను మనం కూడా విశ్వసించి ఈ రక్షణ భాగ్యాన్ని పొంది నూతనపరచబడినటువంటి దైవ జీవితాలు జీవించగలుగుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థించుదాం. ప్రేమాపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ మహాకృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు ఉచితముగా మనుషులందరికీ, మానవులందరికీ ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని దయచేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో, ఎందరైతే నిన్ను అంగీకరిస్తారో, ఎందరైతే నీ మాట గైకుంటారో, ఎందరైతే నిన్ను వెంబడించడానికి ఇష్టపడతారో వారందరికీ ఇది రక్షణ భాగ్యంగా దేవుని శక్తిగా ప్రదర్శించావు. అందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత ఘోర పాపినైనా కూడా నువ్వు క్షమించి పరిశుద్ధునిగా తీర్చగలవని నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీవు క్షమించలేని పాపం అంటూ ఉండదు, నీవు పరిష్కరించలేని సమస్య అంటూ ఉండదు, నీవు మార్చలేని జీవితం అంటూ ఉండదు. గనుక తండ్రి, మేము ఉన్న పాటున నీ యొద్దకు వస్తూ ఉన్నాం. మా పాపములు క్షమించి, మా సమస్యలు పరిష్కరించి, మా రోగములకు స్వస్థత దయచేసి, మా జీవితములను మార్చి నీవే మహిమపరచబడవలనని ప్రార్థిస్తున్నాం. నీ సువార్త శక్తి కలిగిన సువార్తగా మా జీవితాల్లో అనుభవించుటకు, ఆ సువార్త శక్తిని ఇతరులకు ప్రదర్శించుటకు నీ కృప నీ అందు విశ్వాసముంచున్న నీ ప్రేక్షకులందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన సర్వశక్తి గల దేవుని దీవెన ప్రేక్షకులందరికీ తోడయుండునుగాక. ఆమెన్. జీవాహారము